ఎస్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రాలు. దేవా, దేవుని కనపరుస్తామా? మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి అయ్యా, నీ సన్నిధానం ఉండే భాగ్యం మాకు ఇచ్చారు స్వామి. నీ పాదరేణువునై నన్ను పోని, నీ సేవలో బ్రతుకు గెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను పోని, నీ సేవలో బ్రతుకు గెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబువాపే కరములు చాచే. కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి మాకు ఈ క్రిస్మస్ దినాలలో మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చారు. గత క్రిస్మస్ దినాల నుండి ఈ సంవత్సరం వరకు కొందరు వెళ్ళిపోయారు, కానీ మమ్మల్ని బ్రతికించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ దినం ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారిని బాగు చేయండి. ఎవరైనా యాక్సిడెంట్లో ఉంటే ప్రభువా వారిని బ్రతికించండి. తిరిగి నీ సేవలో వారిని వాడుకునండి. దేవా, అద్భుతమైన కార్యాలు చేసేవాడివి. నిరాశ నిస్పృహలు ఉన్న వారికి నీ యొక్క శక్తి బలముతో వారిని ఆదరించండి. చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద యేసయ్య నామములో విజయాన్ని అనుగ్రహించండి. మీ వాక్యము శక్తి గలది. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించుచున్నది. మీ వాక్యానికై వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీ బిడ్డలుగా మీ యొక్క ఆస్తికి మీరు మమ్మల్ని వారసులుగా చేసినందుకు స్తోత్రాలు. ఇంతగా మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన రక్షకుడైన యేసయ్య నామంలోనే ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరలోసారి నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషము. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము, ద బుక్ ఆఫ్ డానియల్, చాప్టర్ 12, 12వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 వర్స్ 3 చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎస్, దేవుని బిడ్డలారా, ఇంతకుముందు కూడా మనము ఈ నక్షత్రాన్ని గురించి, జ్యోతులను గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. నక్షత్రాలు అన్నింటికంటే పైన ఉంటాయంట, పైగా ఉంటాయంట. యోబు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22 వర్స్ 12 చదువుకుందాం. మీకు కొన్ని మాటలు నేను చూపించి నేరుగా వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. అవి ఎంత పైగా ఉన్నాయో. నక్షత్రాలు కింద ఉండేవి కాదు, వాటిని అందుకోవటానికి మన తరము కాదు. అవి చాలా పైన ఉన్నాయి కనుక వాటిని అందుకోవటానికి మన చేత కాదు. అక్కడికి చేరుకోవాలంటే కూడా ఎవరు కూడా వెళ్ళలేరు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనగా, అది ఎంత దేవునిలో మనం ఉన్నప్పుడు మహాకాశ పట్టజాలనటువంటి అత్యున్నతమైన స్థలానికి మనం వెళ్ళగలం. ఎప్పుడు వెళ్ళగలము అనగా, ఈ విధంగా ప్రభువులో ఆనందిస్తున్నప్పుడు ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా కానీ
అలా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వాదిస్తాడు. ప్రియులారా, అబ్రహాముతో అంటాడు, ఓ నా ప్రియ కుమారుడు అబ్రహాం, నీ యొక్క సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వాదిస్తానంటాడు. ఆమెన్. అంటే ఆకాశ నక్షత్రాలు అసలు అవి ఎన్నో ఎవరికి తెలియదు. మీకేమైనా తెలుసా? పోనీ మీ తల మీద ఉన్నటువంటి ఎంట్రుకలు మీకు ఎన్ని తెలుసా? లేదు. సముద్ర తీరం ఇసుకరేణులు, ఒక పిటికెన్ నుండి ఇసుకలు పట్టుకుంటే మీరు ఆ ఇసుకని ఎప్పుడన్నా ఆ రేణువులను ఎంచారా? మన చేతనవుతుందా? నో. అయితే యేసుప్రభు వారు ఒక గొప్ప కార్యం చేశాడు. అది ఏంటి అనగా ఆకాశ నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. కీర్తనల గ్రంథము 147:4. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 147 వర్స్ 4. కీర్తనల గ్రంథము నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వాటికి అన్నిటికీ ఆయన పేర్లు పెట్టుచున్నాడు. ఆమెన్. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించాడంటే ఎన్ని ఉండేది ఆయనకు తెలుసండి. ఇంతవరకు సైంటిస్టులకు మాత్రం తెలియదు. సైంటిస్టులకు ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని, అది గ్యాలక్సీని ఏమండి, ఆ యొక్క గ్యాలక్సీని నక్షత్రముల సమూహాన్ని ఇంతవరకు ఎవరు ఎంచినట్టుగా ఏ సైంటిస్ట్ రాలేదు. మరి వస్తాడేమో తెలియదు, కానీ రాడట. ఎందుకంటే దేవుడు అది లెక్కిస్తాడు కనుక. ఒకవేళ ఆయనకు తలంపు వచ్చిన కానీ రాయటానికి చేత కాదు. ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయట ప్రియులారా. వాటన్నిటి కూడా పేర్లు పెట్టాడంట యేసయ్య. వాటన్నింటికి ఏం పేర్లు పెట్టింటాడు? ఏమండి, ఏమైనా పేర్లు పెట్టాడండి? ఏమైనా పేర్లు పెట్టింటాడు కదా. వాటన్నిటికీ పేరు పెట్టాడు. సరే, అందని దాని కొరకు మనం ఎందుకు ఆతృత పడాలి? కనిపించేదాన్ని బట్టి మనం చూసి ఆనందిస్తే ఆహా ఎంత బాగుంటుందో. పైనున్న నక్షత్రాలను ఎంచడం మన చేత కాదు, నక్షత్రాలకు మనం పేర్లు పెట్టడం కూడా చేత కాదు. అయితే దేవుడు అంటాడు తన బిడ్డలను నక్షత్రాలుగా పోల్చాడు. నిన్ను నన్ను దేవుడు ఆ కనిపించని అత్యున్నతమైన ఎత్తైన పైన ఉన్నటువంటి ఆ నక్షత్రాలను దేవుడు ఏం చేశాడు తెలుసా? నా బిడ్డలారా, మీరు నక్షత్రాలు లాంటి వారు అన్నాడు. నక్షత్రాలు లాంటి వారు అని. ఈ నక్షత్రాలు ఏం పని చేస్తాయంట చూడండి. దానియేలు గ్రంథంలో మనం చదివిన మాటలు. ఈ నక్షత్రాలు ఏం పని చేస్తాయండి? అనేకులను యేసయ్య దగ్గరికి తిప్పుతాయంట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉన్నారు, వారు ప్రకాశిస్తారు. అయితే కదా, బుద్ధిమంతులు అయితేనే కదమ్మా. ఏమండి, బుద్ధిమంతులు అయితేనే కదా సహోదరి. యేసయ్య అంటాడు, నువ్వు బుద్ధిమంతుడవైతే, జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టింది, 3 రాళ్ళు తన చేతులతోనే తన ఇండ్లు ఊడబిరికింది. బుద్ధిమంతుడైతే కుటుంబాన్ని కట్టుకుంటాడు, బుద్ధిహీనుడైతే తన గృహాన్ని పాడు చేసుకుంటాడు. ఆకాశ మండలములో వెలుగుతున్నటువంటి ఆ నక్షత్రాలు ఏ విధంగా అనుదినము ప్రకాశిస్తున్నాయో అవి వాటిని మన కొరకే నిర్ణయించి పెట్టాడు దేవుడు. నక్షత్రాల కొరకు కాదు, నక్షత్రాలు మరి దేనికో కొరకు కాదు. ఆ నక్షత్రాలను కూడా దేవుడు మన కొరకే వాటిని నిర్ణయించాడు. దేవుడు చూడండి, ఈ గ్యాలక్సీలో ఈ పాలపుంత లేక నక్షత్రముల సమూహాన్ని ఎంత అద్భుతంగా మన కొరకు నిర్ణయించాడంటే దీన్ని మనము వర్ణింప శక్యము కాదు. ఈ నక్షత్రాల్లాగా ఎవరైతే ఉండరో వారిని దేవుడు వక్రజనము అంటారు. ఇప్పుడు బుద్ధిమంతులను ఏమన్నాడు? ఆకాశ నక్షత్రాల వలను పోల్చాడు. వక్రజనాంగం అంటే క్రమమైన వారు కాదు అని అర్థం. చదవండి మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-16 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి. ఈ లోకములో మనం ఎలా జీవిస్తున్నామంటే ఎవరి దగ్గర ఉన్నామనగా, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారుడు అగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని
నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినము వరకు నాకు అతిశయ కారణం అంటాడు. చూశారా, మనం ఎవరి మధ్యన ఉన్నామనగా ఒక్కరి జనము మధ్యన మనం ఎలా ఉండాలి? కలంకం లేని వారుగా ఉండాలి, నింద లేని వారుగా ఉండాలి, సనిగేవారు గొనిగేవారు కూడా ఉండకూడదంట. ఈ గొనుగుడ సనుగుడ అనేది ఒక క్యాన్సర్ లాంటిది. ఏం లాంటిదండి ఇది? ప్రతిదానికి గొనగటం, ప్రతిదానికి సనగటం. ఎవరైనా అలాగింటే మిమ్మల్ని ఆకాశ నక్షత్రాలుగా పోల్చేది కష్టం. ఎవరు లేరు దేవునికి స్తోత్రాలు మన మందిరంలో, హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఎవరైతే క్రీస్తుకు ఇష్టమైన బిడ్డగా జీవించాలనుకున్నారో వారందరూ సనగకూడదు, గొనగకూడదు. వాళ్ళు కల్మషం లేని వారే ఉండాలి, నింద లేని వారే ఉండాలి. ఈ కల్మషము నింద అనేది ఎటువంటిది అనగా, మన ముఖమంతా బాగుంది కానీ ఎక్కడో ఇక్కడ బాగా పింపుల్స్ లేచాయి, నల్లగా ఉంది అనుకోండి. ఆ అద్దం ఏం చెప్తుంది అనగా, అంత బాగుంది సార్, ఇక్కడ కొంచెం పింపుల్స్ లేచినాయి, గట్టిగా నల్లగా కనపడుతుంది అని అద్దం చెప్తుంది. కరెక్ట్గా చెప్తుందా అద్దంలో? అబద్ధం చెప్తుందా? కరెక్ట్ చెప్తుందా అబద్ధం చెప్తుందా? అద్దము అబద్ధం చెప్పదు. ఆ అబద్ధము చెప్పని అద్దాన్ని నువ్వు బద్దలు కొట్టకూడదు. అర్థమైందా? అబద్ధము చెప్పని అద్దాన్ని నువ్వు బద్దలు చేయకూడదు. వాక్యము దేవుని అద్దముతో పోల్చాడు. అద్దం ఏ విధంగా ఉన్నది ఉన్నట్టు దరిపిని అది ఏ విధంగా తెలుపుతుందో ఆ వాక్యానికి మనం సెల్యూట్ చేయాలి. వాక్యము దగ్గర మనము తగ్గించుకోవాలి. మంచి మనం డ్రెస్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీ అద్దాలకు రాయబడి ఉండరు. మేము ఆర్మీలో ఉన్నప్పుడు మాకు నిలువుట అద్దాలు అక్కడక్కడ ఉంటాయి, ఆఫీసులో ఉంటాయి, మేము ఉన్నటువంటి స్థలంలో ఉంటాయి. మేము యూనిఫార్మ్ వేసుకున్న తర్వాత దాని మీద రెడ్ పెయింటింగ్తో రాస్తారు, యామ్ ఐ స్మార్ట్, నేను స్మార్ట్గా ఉన్నానని మేము అద్దాన్ని అడగాలంట. నేను స్మార్ట్గా ఉన్నానంటే ఒక్కసారి సెల్యూట్ కొట్టి సూపర్ అనేది వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి సెల్యూట్ కొట్టాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మీరు అనేకులను తిప్పుతారట, మీరు అనేకులను ప్రభువు దగ్గరికి తీసుకుని వస్తారట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనము చూడండి, ఈ ఒక్కరి దినం మధ్యన మనం జీవిస్తున్నప్పుడు జ్యోతుల్లాగా మనం ప్రకాశిస్తూ ఉండాలట. అందుకని ప్రభువారు అంటాడు, ఈ నక్షత్రాలు కొన్ని రాలిపోతుంటాయి, మరలా కొన్ని ఉద్భవిస్తుంటాయని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. ఏదిట్లయినా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, రాలిపోయిన నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆత్మికంగా బాగా ఉన్నవారు ఆ దినాల్లో బాగా వెలిగారు, కానీ వారు కింద పడిపోయారు. ప్రత్యేకంగా మనము యెషయా గ్రంథము 14:12 మనం చూసినప్పుడు, తేజో నక్షత్రమా, ఆకాశపు చుక్క, నువ్వు ఎట్లా పడిపోయావు? ఏమండి, ఎంత బాగా ఎలుగుతుంటివి కదా, ఎంత ఆత్మికంగా బాగుంటివి కదా. దేవుడు అంటాడు, నీవు తేజో నక్షత్రంగా ఉన్నావు, ఎక్కువ చుక్కగా ఉన్నావు, కానీ నువ్వు పడిపోయావు. పడిపోతే నీ జీవితంలో దేవుని కార్యం జరగదు. పడిపోకుండా అనేకులను నడిపిస్తూ ఉంటే దేవుడు ఏదో ఒక బాధ్యత నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన తలంపులో నీవు ఉన్నావు. నీకు ఏదో ప్రభువారు ఒక బాధ్యత, ఒక చిన్న పనే ఆయన పని మనం చేయటానికి ప్రభు మనల్ని వాడుకుంటాడు. చదవండి ఆ మాట, యెషయా గ్రంథం 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు. చూసావా, ఆకాశంలో ఉన్న అన్నిటికంటే పైన ఉన్నటువంటి ఈ నక్షత్రము ఎక్కడైపోయింది? నేల మట్టం అయిపోయిందంట. ఏమైపోయిందండి? ఆరంభ దినాలు ఉన్నటువంటి ఆత్మీయత ఇప్పుడు తగ్గిపోయింది. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాము మనము. ఇప్పుడు వస్తూ ఏమైపోయిందనగా ఇక దగ్గరికి వచ్చేసింది. నీకు నేల మట్టము నీవు కాకమునిపే ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువారు నిన్ను ప్రేమించి అంటున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చప్పలు కూడా దేవుని చూద్దామా? దేవుని బిడ్డలారా, నిరంతరం ఉంటామా? కొన్ని రోజులు ఉందామా? కొంత సమయం ఉండి పోదామా? లేదండి. మనం మొదటి సందేశంలో సిమియోను అనేటువంటి భక్తుని గురించి మనం చూసాం.
యేసుప్రభు వారి యొక్క పుట్టుక కొరకు ఆయన ఎదురు చూశాడు. దాదాపు 200 సంవత్సరాలు ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ఏంటి ఇంకా రాలేదని ఎదురు చూశాడు. ఆయన చూశారు, నిండు వృద్ధాప్యుడైపోయాడు, పండు వృద్ధాప్యుడు వచ్చాడు. అలాగనే ఆయన దేవుని యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నాడు. ఎవరైనా చిన్నపిల్లలను తల్లి గోధులు ఎత్తుకొని వస్తే ప్రభువా ఈ అబ్బాయి అంటే కాదు ఏంటి ప్రభువా, ఎప్పుడే కానీ విసిగిపోలేదు, గొనగలేదు, సనగలేదు. 200 years ఎలా ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున ఒకవేళ ఆయన అలసిపోయాడేమో, ఒకానొక దినమున ఉన్నట్లుండి ఒక కన్య మరియా ఒక పసికందును 8 రోజుల కుమారుని ఎత్తుకొని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు ఎవరి కొరకు ఎదురు చూశావో ఆయన ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇప్పుడు లోపలికి వచ్చాడు. అప్పుడు ఆయనకు ఎక్కడ లేని సంతోషం అండి. ఆయన సంతోషానికి హద్దులు లేవండి. ఆయన సంతోషానికి పట్టను పగ్గాలు లేవండి. ఆయన వెంటనే కన్యమరి దగ్గరికి వెళ్ళాడు. ఆ చిన్న కుమారుని ఎత్తుకొని ముద్దాడుతుంటున్నాడు, నాథా నువ్వు మహాకాశ పట్టజాలని ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివి, పరలోక రాజ్య వైభవాన్ని విడిచిపెట్టి ఈ దీనుల కొరకు, ఈ పాపుల కొరకు మా దగ్గరికి మీరు వచ్చారు. నేను నిన్ను కళ్ళారా చూడాలని నేను సిద్ధపడ్డాను. నా సిద్ధపాటు 200 సంవత్సరాలు నిన్ను చూశాను. నన్ను ఇప్పుడు నువ్వు తీసుకో. నేను కళ్ళారా నిన్ను చూశాను. దేవా, ఎప్పుడు మనం చూస్తాం. అందుకే ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటారో సంఘములో వాళ్ళు స్థిరపడి ఉంటారు. ఆ మాట గుర్తెరిగినటువంటి రాసైనటువంటి దావీదు 27వ కీర్తన 4వ వచనములో, నేను ఒక్క వరం అడిగి తిని దాన్ని వెతుకుచూ ఉన్నాను. ఆ వరము ఏంటి అనగా చెప్పండి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు. ఎన్ని రోజులు? క్రిస్మస్ రోజుకా, పండగ రోజుకా? పండగ భక్తులు చూడండి, ఈ ఖాళీ ఉండదు. క్రిస్మస్ 25వ తారీఖున మీకంటే వాళ్ళే ముందు వచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీకు వాళ్ళు దొరకరు, మళ్ళీ పండగకి వస్తారు. ఆ భక్తులముగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. జీవితకాలం అంతా నేను ఉంటాను ప్రభువా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆకాశ నక్షత్రాలు ఏం చేశాయనగా అనేకులకు దారి చూపినాయి, అనేకులకు మాదిరికరంగా చూపించాయి అన్నట్లు ఇప్పుడు మరలా మీరు నేరుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 1 and 2 చదువుకుందాం. రాజైన హెరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసాం. చాలు ఏమండి, ఈ తూర్పు దేశపు జ్ఞానులని ఖగోళ శాస్త్రులు ఎందుకు పేరు పెట్టారనగా, తూర్పు దిక్కు అనే జ్ఞానులు ఎందుకన్నారనగా, ఖగోళ శాస్త్ర పరిభాషలో దానిని అనాటోలి అనే గ్రీకు పదానికి పెందలకడనే ఉదయించే నక్షత్రం అంతా. ఇది పెందలకడనే ఉదయించే నక్షత్రాన్ని గ్రీకు భాషలో దాన్ని అనాటోలి అని అంటారు. ఇది ఉదయాన్నే ఉదయించే నక్షత్రం గనుక తూర్పు దేశం నుండి వచ్చినటువంటి ఈ జ్ఞానులు వారి యొక్క గ్రంథాలలో రాయబడిందంట, ఒక అద్భుతమైన నక్షత్రము ఉద్భవిస్తుంది. ఆ నక్షత్రము దేనికి సూచన అనగా, ఈ లోక పాపములను పరిహరింపబడటానికి ఒక గొప్ప వ్యక్తి పుట్టబోతున్నాడు. అది చూసి వారందరూ కూడా ఆ జ్ఞానులకు ఈ జ్యోతిష్యం అనేది తల్లి లాంటిది. వారు దీన్ని ఎక్కువగా పాటిస్తారు పిల్లారా. దాన్ని చూసి వారు ఆ దేవాది దేవునికి, ఈ లోక కళ్యాణం చేయటానికి వచ్చిన ఆ దేవునికి మనం వెళ్దాం పదని 3 వ్యక్తులు, పేర్లు ఏమో తెలియదు కానీ ఈ 3 వ్యక్తులు ఒంటెల మీద
దాదాపు 900 మైళ్ళు రాత్రి కాలంలో ప్రయాణించి దాదాపు 6 నుంచి 7 వారాలు రాత్రే వారు ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేముకు వచ్చారు. వారు ఒంటెల మీదనే వచ్చారు. విలువగల వస్తువులు వారు తీసుకుని వచ్చారు. వారు వచ్చి హేరోదుని అడిగాడు. హేరోదే రాజుగా ఉన్నాడు. ఆ హేరోదు అంటున్నారు, యూదులకు రాజు పుట్టాడు అని అన్నారు. ఏంటి బాబు, యూదులకు రాజు నేనే కదా, ప్రజెంట్గా నేనే ఉన్నాను కదా, నేనే రాజునైతే మరొక రాజు పుట్టాడా? వాడేవాడండి? నేను రాజునైతే ఇంకొక రాజు ఉంటారా? అప్పుడు ఆయనకు తెలియదు ఆ విషయము. రాజాది రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొడదామా? రాజాది రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు, ఆయన ప్రణాళిక అంతా కూడా ఏమైపోయిందనగా అంటాడు, ఆయన ప్రణాళిక దుష్టులంతా కూడా ఇటువంటి ప్రణాళికలు వేస్తారు. ఏమేస్తారు? ఎవడైనా చావాలా, ఎవరికైనా కాళ్ళు ఇరిగిపోవాలా, 2 కళ్ళు పోవాలా, మేము ఒక్కలమే బతికుండాలా, మా ఇంట్లో మేమే బాగుండాలా, ఇంకెవరు బాగుండకూడదు అనుకున్నాడు. ఎవరు? యూదుల రాజు యేసుప్రభు వారు ఏమనుకున్నాడు అనగా, ఇతరుల కొరకు నా ప్రాణమే పెడతాను. హల్లెలూయా. ఇతరుల కొరకు నా ప్రాణమే పెడతాను అన్నాడు. అయితే ఇతడు వేసిన ప్రణాళిక ఎంత పనికిరాని ప్రణాళిక అంటున్నాడు. వెళ్ళండి, మీరు 2 సంవత్సరాలు వయసు లోపల ఉన్న ప్రతి మగ పిల్లవాడిని చంపేయండి. దేవుడు అక్కడి నుంచి యేసయ్యను తప్పించుకుంటూ వచ్చాడు. ఈయన చంపమని ఇక్కడ చెప్తే వారిని ఐగుప్తుకు తీసుకుపోమని చెప్పి యోసేపు మరియమ్మకు చెప్తారు. వారు కూడా వెళ్ళిపోయారు. హేరోదు చనిపోయిన తర్వాత మరలా వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? ఆయన నక్షత్రము. ఆకాశములో నక్షత్రముల సమూహము చాలా ఉంది, కానీ అది కూడా ఆయన సృష్టించిన ఈ భూమి మీద ఆయన బిడ్డలు కావాలి. ఎవరైనా బ్రదర్, నేను ఆయన బిడ్డగా ఉంటాను అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించుట ఆరంభిస్తాడు. ఆయన పిల్లలుగా మనం జీవించాలంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపించాయి. రాజు దగ్గరికి వాళ్ళు అడిగారు, మేము ఆయన నక్షత్రాన్ని మేము చూసాము, ఎక్కడ పుట్టాడనగా అప్పుడు అంటారు, ఈ నక్షత్రము మరలి తిరిగి నేరుగా బాలుడైన యేసుప్రభు వారు మరియమ్మ గోదున్నారో ఆ పశువుల తొట్టిలో ఎక్కడున్నారో అక్కడికి తీసుకుని నిలబడింది. ఆయన నక్షత్రం ఎలా పోయిందో ఈ తూర్పు దేశ జ్ఞానులు అలాగనే పోయారు. చూశారా? ఆ నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు ముందు నడిచిందంట. చప్పట్లు కూడా చూద్దామా? నక్షత్రాలు నడిచాయి అంటే నక్షత్రాలకు ప్రాణం ఉంది. ఒక వ్యక్తి నడిచాడంటే అతనికి ఏముందండి? ప్రాణం ఉన్నవాడే నడుస్తాడు, కానీ చచ్చిపోయిన వారు ఎవరు నడుస్తారండి? నక్షత్రాలు మీరు ఆ విధంగా 2వ అధ్యాయం అంతా చదువుకుంటూ పోతున్నప్పుడు అవి ముందుగా నడిచికెళ్ళాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత 2వ పేజీలో మనం చూసుకున్నప్పుడు మత్తయి సువార్తలు మనం అనుకుంటున్నప్పుడు 9వ వచనంలో వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరు నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులయ్యారట. దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ప్రభువారు నిన్ను ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలతో పోల్చి మాట్లాడుచూ ఉన్నాడు. దానియేలు గ్రంథములో మనం చూసినప్పుడు ఆయన 120 మంది సంస్థాన అధిపతులలో కూడా 3 ఉన్నారు. ఆ 3లో కూడా ఈయన ప్రధానుడు, సకల విద్య ప్రవీణుడు, జ్ఞానము కలిగిన వాడు దానియేలు. ఆయన ఒక ప్రధానమంత్రిగా లేక రాష్ట్రపతిగా ఆయన పరిగణింపబడ్డాడు. ఆయన్ను ఆ దేశంలోనే హెచ్చించాడు. కారణం ఏంటనగా అంత గొప్పవాడు. ఆయన ప్రవక్త అని దానియేలు గ్రంథంలో రాయబడలేదు, కానీ ప్రవక్త వలె ఆయన ప్రాఫెసీ చెప్పాడు. ఆయన హల్లెలూయా.
ప్రవక్త అని రాయలేదు కానీ లిఖితపూర్వకంగా రాయబడలేదు కానీ లిటరల్ లేదు కానీ ఆయన చెప్పిన మాటలు ప్రవక్తలాగానే చెప్పాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రాలు ఉంటారు, వారు అనేకులకు మార్గం చూపించారు. మరి ఈ నక్షత్రము తూర్పు దేశ జ్ఞానులకు ఎక్కడికి మార్గం చూపించింది? మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ఇన్నట్లయితే వెంటనే చెప్పేస్తారు. ఆకాశంలో ఉన్న ఆయన కొరకే, ఆ దినము యేసుప్రభు వారి కొరకే ఆ నక్షత్రం పుట్టిందట చరిత్ర చెప్తుంది. ఆ నక్షత్రము యేసుప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో తూర్పు దేశ జ్ఞానులకు ముందు నడుచుకుంటూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు వేరు, పశువులు వేరు. అవి జీవులు, గొర్రెలను జీవులు అంటారు. ఈ పశువులను దున్నపోతులు, ఎద్దులు, బర్రెలు వీటన్నిటిని తోలటానికి ఆ తోలటైన ఆ కాపరి ఎనికి నుండి పద అంటాడు, ఎనికి నుంచి తోలుతుంటాడు. కానీ గొర్రెలకు అలా కాదు. గొర్రెల కాపరి ముందుకెళ్తుంటే ఇవన్నీ ఆ కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను సుస్తుగా ఉంటాను అనుకోండి, నేను మబ్బుగా ఉంటాను అనుకోండి, మీరందరూ ఏమంటారు? మా పాస్టర్ ఎప్పుడు మబ్బుగానే ఉంటాడు, చాలా మబ్బు, మా పాస్టర్కి ఏమో అర్థమే కాదబ్బా, మబ్బుగా ఉంటాడు, ఎప్పుడు డ్రౌజ్గా ఉంటాడప్పా అని అంటారా లేదా? మీరు అన్నీ గమనిస్తారండి. తమాషా అనుకున్నారా? కింద కూర్చున్నవారు అంత అజ్ఞానులని మేము అనుకోకూడదు. బోధించేవారు ఎవరైనా పాస్టర్ గారు, బోధించేవానికంటే కింద కూర్చున్నవారు జ్ఞానవంతులని నేను నమ్ముతాను. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని నేను అధిగమించాలి అంటే నేను మీకంటే చురుగ్గా పనిచేయాలి. లేకపోతే మీరు మా పాస్టర్ సుస్తోడు, మా పాస్టర్ పనికిరానుడు, మా పాస్టర్ పెద్ద జ్ఞానం లేదు అని అనిపించుకోకూడదు ఆ పాస్టర్ కూడా. హల్లెలూయా. మీరు మమ్మల్ని తిట్టుకున్నా కానీ ఆఖరి శ్వాస వరకు మేము ఎలా ఉండాలనగా చురుగ్గానే ఉండాలి, చురుగ్గానే పనిచేయాలి. ఇప్పుడు నక్షత్రాలు జ్ఞానులకే మార్గం చూపించాయి, ఖగోళ శాస్త్రులకే మార్గం చూపించాయి. బాలుడిని యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళే వరకు కూడా ముందుగా వెళ్ళాయి, వెనక వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇవన్నీ కూడా వెంబడించాయి. దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రాన్ని చూసి వారు అత్యానంద భరితులయ్యారంట. హల్లెలూయా. మీరు దేవుని కొరకు నక్షత్రాలుగా వాడబడితే నీ పక్కన ఉన్న బ్రదర్, చాలా సంతోషం బ్రదర్, నిజంగా మీ లైఫే ఒక స్టైల్ బ్రదర్, నిజంగా మీరు అన్నిట్లలో మాదిరిగా ఉంటారు బ్రదర్, మీ కథే వేరు బ్రదర్, అబ్బా మీకు అంటారా లేదా? నేనే సనుగుతున్నాను అనుకో, పక్కలు ఈ మనిషి యావాగరు గొనుగుతా అంటాడప్ప, ఎప్పుడు ఈ మనిషి ఏం తృప్తే ఉండదప్ప అనుకుంది. పెద్ద దూరం ముద్దులే మీ భార్యాభర్తలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఎప్పుడు గొనుగుతుంటారు అనుకో, వీళ్ళెంత తల్లిదండ్రులప్ప, మా అమ్మ నాయన ఎప్పుడు కొనుక్కుంటుంటారు అంటారా లేదా? పిల్లలు కొనుక్కుంటే అమ్మ నాన్నలు కూడా, దేవా 10 నెలలు పిల్లలు లేరు, ఓ ప్రభువా కొడుకో బిడ్డని అడిగినాము ప్రభువా, ఏదో దేవుని దేవాల గర్భం ఇచ్చాడు, కొడుకునిచ్చాడు, కుమారునిచ్చాడు, దీన్ని పాడుగాని ఎప్పుడు కొనుక్కుతూనే ఉంటుంది అంటారా లేదా? తల్లిదండ్రులు అంటారా లేదా? అందుకే మీరు వక్ర జనం మధ్యన నివసిస్తున్నారు అంటే, మీరు వక్ర జనం మధ్యన మీరు నివసిస్తున్నారు. మీరు అనిందులను, నిష్కలంకులను బాగా ఉండండి. అప్పుడు మీరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఏ విధంగా ఇతరులకు దారి చూపించాయో, మార్గం చూపించాయో అలా మీరు ఉంటారు. అలా మీరు ఉండకపోతే సనుగుడు గొనుగుడు సనుడు, వీటన్నిటినీ ఈ సనుగుడు గొనుగుడుని తీసుకొని మీరు పెనములు వేసి నూనె వేసి ఒకసారి ఏంపండి. అయినా ఏం ఆన్సర్ వస్తుందో చూడండి ఒకసారి. మీరు నాకేం చెప్పరు అండి బ్రదర్ సిస్టర్, మీరందరూ కూడా ఏమో చాలా ఫ్రై చేస్తుంటారు కదా. ఈ సనుడు గొనుగుడు తీసుకొని మంచి నూనెలు వేసి బాగా తాలింపేసి దానికి తడక వేసి ఏంపండి. అయినా ఏమొస్తుందంటే సనుగును గొనుగుడు 2 కలిపినంటే నీ ఇల్లుని ఏం చేస్తాడంటే దయ్యాల కొంపగా చేసి పారేస్తాడు. వచ్చిన రిజల్ట్ అదే. ఈ 900 మైళ్ళు 7 వారాలు సనుగుడు లేకుండా గొనుగుడు లేకుండా. ఒకవేళ వారికి కూడా భార్య పిల్లలు ఉండరు లేదో నాకు తెలియదు. ఎవరికి? తూర్పు దేశపు జ్ఞానులకు. ఒకవేళ ఆమెనొచ్చు, ఈయన వెళ్ళిపోయాడు, పోయాడు అండి, పోయాడు చెప్పకుండా పోయి. ఆ దినాల్లో ఫోన్లు లేవు. హల్లెలూయా చెప్పండి. మళ్ళా దేవునికి స్తోత్రాలు. ఆ దినాల్లో ఫోన్లు లేవు అండి.
లేకపోతే వారు ఒంటల మీద పోతుంటే అవి కూడా మోగుతుండేవి. ఊరికే ఎవడో ఫోన్ చేశాడు. ఇప్పుడు మనలో చర్చికి వచ్చేటప్పుడు ఫోన్లు తీసుకుని వస్తారు. మీకు నా వందనాలండి. అలా ఉంటే మీ జీవితంలో దేవుడు గొప్ప కాలం జరిగించడు. అయితే వారికి ఉన్న త్యాగం, నా భార్య గొనిగిన నా పిల్లలు గొనిగిన నా గోల్ ఏంటో తెలుసా? ఆ బాలుడైన యేసు పుడతాడని గ్రంథాల్లో రాయబడింది. యేసయ్య చెప్పాడు, వెళ్దాం పదని. వాళ్ళ గోల్ ఎక్కడుందంటే రాజుంటికే పోయారు. వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ శాసనమే మాట్లాడేదను. ఎప్పుడు కూడా ఎవరి దగ్గరైనా మాట్లాడటానికి యేసయ్య గురించి సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉద్యోగం ఉంచుకున్న పర్వాలేదు, ఎంచుకుపోయిన పర్వాలేదు. ఆయన విరమించిన సమయంలో, విశ్రాంతి సమయంలో, ఆయన వ్యక్తిగత సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడండి, దేవుని గురించి చెప్పండి. అదే అలాగ నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆకాశ మండలములోని జ్యోతుల వలె పోలుస్తాడు. యేసయ్య. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఆయన స్తుతిస్తాం, ఆరాధిద్దాం. చప్పట్లు కొడదామా? తూర్పు దేశపు జ్ఞానులు బాలుడైన యేసును చుట్టానికి 900 మైళ్ళు బ్రదర్. అమ్మా, 900 మైళ్ళు. ఎస్, తేజ, దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం ప్రభుని. ఎస్, చప్పట్లు కొడదామా? రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ శాసనమే మాట్లాడేదను. యేసయ్యా, 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 యేసయ్యా. రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ శాసనమే మాట్లాడేదను. నిర్బంధములేకయే నిన్ను ధ్యానించెదను, నిన్ను కీర్తించెదను. నిర్బంధములేకయే నిన్ను ధ్యానించెదను, నిన్ను కీర్తించెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. ప్రాణనాథుడ నిన్నే చూడ వేచి ఉంటిని. అందరూ ప్రాణనాథుడ నిన్నే చూడ వేచి ఉంటిని. నీ సన్నిధిలో నీ వాక్య వెలుగులో ప్రాణనాథుడ నిన్నే చూడ వేచి ఉంటిని. ప్రాణనాథుడ నిన్నే చూడ వేచి ఉంటిని. దేవుని శుద్ధం. రాజుల ఎదుట దేవుని మాటలు చెప్పుట, భయపడవద్దు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవ స్తోత్రాలయ్యా. ಎಲ್ಲಾರು ಚಪ್ಪಾಳಿ ತಟ್ಟ. రాజుల ఎదుట సిగ్గుపడక నీ శాసనమే ధ్యానించెదను. అయ్యా, ఆ వాక్యం దయచేసి స్వామి. రాజుల ఎదుట నీ సిగ్గుపడక నీ శాసనమే మాట్లాడెదను. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిర్బంధములేకయే నిన్ను ధ్యానించెదను, నిన్ను కీర్తించెదను. నిర్బంధములేకయే
ధ్యానించెదను, నిన్ను కీర్తించెదను. అందరూ కలిసి హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. ప్రాణనాథుడ నిన్నే చూడ వేచియుంటిని, ప్రాణనాథుడ నిన్నే చూడ వేచియుంటిని. రాజు దగ్గరికి వెళ్ళారు, అడిగారు ఎక్కడ పుట్టాడంటే అవునా అన్నాడు. కానీ అందరిని పిలిచాడు, సంస్థానాలు పిలిచినాడు. 2 సంవత్సరాలు అందరినీ కూడా నాశనం చేసి చెప్పాడు. యేసు ప్రభు వారికి అన్నీ తెలుసు. ఆయన దేన్నైనా చక్కగా చేస్తే దాన్ని వంక చేయటానికి ఎవరి చేత? ఎవరైనా దాన్ని వంక చేసి తీసేదాన్ని తాక్క చేస్తాడు. యేసయ్య వారిని రక్షించాడు. ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా జరిగింది. వీళ్ళు చూసుకున్నారు, పిల్లలు చూసుకున్నారు, సంతోషపడ్డారు, అత్యానందభరితులయ్యారంట. వీరికి మార్గం చూపించింది ఎవరండి? ఆకాశంలో నక్షత్రాలు. భూమి మీద ఉన్న నిన్ను కూడా ఒక దినం నా బ్రదర్ మీరు నాకు మాదిరిగా ఉన్నారు, ఆ దినం మీరు నాకు ఒక సువార్త చెప్పారు, వద్దంటే కూడా నన్ను మాట్లాడారు, విసిగిపోయాను నేను, అయినా కానీ మీతో నాతో కలిసి మాట్లాడారు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయాను, యేసయ్యను తెలుసుకున్నానని ఎంతోమంది సాక్ష్యం చెప్తుంటారు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తూ కొన్ని ఆత్మలను తీసుకొని పోవాలి పరలోక రాజ్యానికి. ఆమెన్. వారు అత్యానందభరితులైపోయారు. బాలుడైన యేసును చూశారు, కన్య మరియను చూశారు, చూసి మరియను గౌరవించారు, యేసయ్యను పూజించారు. ఆమెన్, ఆమెన్. పూజించారు, దేవుని స్తుతించారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. దీపాన్ని ఎవరే కానీ కింద పెట్టరు, పైనే పెడతారు. ఎందుకనగా లోపల నుండి బయటి నుండి లోపలికి వచ్చి వారికి వెలుగిచ్చుటకు. దేవుని బిడ్డలారా, మీ స్థానము చిన్న స్థానము కాదు, ఆకాశ మండలములో ఉండే స్థానం మనది. అక్కడున్న ఆకాశ మండలం ఉన్నటువంటి వారే ఏం చేశారండి? మార్గం చూపించారు. మార్గము తప్పిన చుక్కల్లాగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? మార్గము తప్పిన చుక్కల్లాగా మనం ఉండకుండా దేవుని యొక్క సన్నిధానములో, దేవుని సన్నిధానంలో ద బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక, యూదా పత్రిక, క్షమించండి, యూదా పత్రిక 13వ వచనం చదవండి. యూదా పత్రిక 13వ వచనం చదవండి. యూదా పత్రిక 13వ వచనం చదువుకుందాం. మీరు చదవండి. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చూశారా? మనం ప్రభు పని చేయకపోతే మనం ఎలా ఉంటామంటండి? మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉంటారంట. అటివారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవుని కార్యం మనం చేయాలి. తెలిసిన మనము దేవుని కార్యం చేయకుండా మౌనంగా ఉండకూడదు. మనకు ఏమి చేతనైతే దేవుని కొరకు మనం చేస్తూ ఉన్నప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు విలువగల వస్తువులు తెచ్చారు. వారు ముగ్గురే రాలేదు, వారు పెద్ద పెద్ద విలువగల వస్తువులు ఉన్నాయి కనుక వాళ్ళు ముగ్గురు లీడర్స్. వారితో చాలామంది వచ్చారు. ఎందుకనగా ఆ దినాల్లో బిడిది దొంగలు ఉన్నారు. వారు కూడా ఈ సొమ్ములు దొంగిలించే అవకాశం ఉంది. అందువలన వారు ముగ్గురే కాదు, వారితో కూడా వారి టీం వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మనం కేరళకి వెళ్ళాము, టీం వెళ్ళామా, ఒకడు వెళ్ళాడు పాస్టర్ గారు, మీరందరూ వచ్చారు, దేవుని స్తుతించారు. అబ్బా ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. శుభవార్త చెప్పాము. కొందరికి నేను తెలియకుండా మీరు వెళ్తుంటే నేను ముందుగానే సువార్త చెప్పి వెళ్ళిపోతుంటాను. ఏంటి దేనిలారా, మీ దగ్గర ఉంటాను, ఉన్నటువంటి నేను ముందుకంటే మీకంటే ముందు వెళ్తుంటాను. కారణం ఏంటనగా దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు, కృప నాకు ఇచ్చాడు. మనము మార్గము తప్పిన వారిమగా ఉండకుండా, దారి తప్పిన వారము ఉండకుండా, దారి తప్పిపోయిన వారికి యేసయ్య దగ్గరికి దారి చూపించే బిడ్డలే ఆకాశ మండలములోని జ్యోతులు. అందరము మోకరిద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రభువా, మేము మార్గము తప్పిన వారిగా ఉండకుండా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను యేసయ్య వైపు త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతిని పోలినవారై ప్రకాశిస్తారు. మనం బుద్ధిమంతులముగా జీవిద్దామా? ఎస్, తీర్మానం చేసుకుందాం. బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు. ఎవరు కూడా, ఈ స్వరమున్న మీలో ఎవరు కూడా బుద్ధిహీనులుగా ఉండకూడదు, బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధిమంతులుగా మనం జీవించినప్పుడు మీ కొరకు దేవుడు ఏదో ఒక అద్భుతమైన కార్యము. ఆ దినము తూర్పు దేశపు గణాలను మనం చూసామా? మనం చూడలేదు కదా. అయితే దేవుడు న్యాయవంతుడు, పక్షపాతము లేనివాడు గనుక దేవుడు మనలందరినీ ఏమంటున్నాడు కనుక, మీరు బుద్ధిమంతులు, మీరు ఇతరులకు మార్గం చూపేవారు, సమాజంలో కూడా ఒక మంచి మార్గం చూపేవారిమే మనము. సమాజానికి మనం విరుద్ధము కాదు, సమాజంలో మనం ఉన్నాం గనుక సమాజ విలువలు మనం తెలిసిన వారిమే. పిల్లారా, దేవుడు మన జీవితాలను ప్రేమిస్తూ ఉన్నాడు, గౌరవిస్తూ ఉన్నాడు. బుద్ధిమంతులుగా ఉందామా? ఎవరికి అందని ఆకాశ మండలములో ఉన్న జ్యోతులు ఎవరికి అందవు. వాటి అందని వాటితో దేవుడు మనల్ని పోల్చాడు. ఆకాశ నక్షత్రాలకు పేర్లు పెట్టావు నీవు, ఆకాశ నక్షత్రముల సంఖ్య కూడా నీకు తెలుసు అన్నాడు యేసయ్య. ఎంతమంది భూమి మీద ఉండేది యేసయ్యకు బాగా తెలుసు. మనందరి పేర్లు కూడా యేసయ్యకు బాగా తెలుసు. యేసయ్య స్తోత్రాలు. బ్రదర్, సిస్టర్, నీ పేరు యేసయ్యకు బాగా తెలుసు. తమ్ముడు, నాయన, చెల్లి, అమ్మా, నీ పేరు బాగా తెలుసు. మీ ఇంట్లో ఎంతమంది జనాభా ఉన్నారో యేసయ్యకు తెలుసు. స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, గ్లోరీ జీసస్. పరిశుద్ధుల స్తోత్రం. మా రక్షకానికి స్తోత్రము, మా విమోచకానికి స్తోత్రము. తూర్పు దేశపు జ్ఞానులు దాదాపు 900 మైళ్ళు 6-7 వారాలు రాత్రి కాలములోనే ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. ఆయన నక్షత్రము ముందు వెళుతుండగా వీరు కూడా వారి వెనుక వచ్చారు, వారిని వెంబడించారు. వారి లక్ష్యం ఏంటనగా ఆ నక్షత్రము చూపిన ఆ యేసయ్య దగ్గరికి రావాలనేదే నక్షత్రము. ఇప్పుడు బాలుడైన యేసు కన్యమరియా ఒడిలో లేడు. ఆయన పరలోక రాజ్యానికి వెళుతూ పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. మీకు వాక్యము బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నడిపిస్తాడు. దాని ప్రకారం మీరు నడుచుకోమన్నాడు. నేను వస్తాను, నేనుండు స్థలములో మీరుండులాగున నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకుపోతానన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా నేను మీతో చెప్పుదును. బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా, నక్షత్రాలమా, రాలిపోయిన వారిమా? అయ్యో, మనము వక్రజనం మధ్యలో ఉన్నాం. అనిందులుగా, నిష్కలంకులుగా జీవిద్దాం. గొనుగుడ, సనుగుడ, తమ్ముడు, చెల్లి, అమ్మా, మానుకో. నీ గొనుగుడకి సనుగుడ దేవుని నీతిని నెరవేర్చదు. స్తోత్రం, స్తోత్రము తండ్రి. కిలోమీటర్లు 900 మైళ్ళు ఎటువంటి గొనుగుడ సనుగుడు లేకుండా యేసును చూడాలనే లక్ష్యమర్తి. బ్రతుకు దినములు లెక్కింపలేపుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. నా బ్రతుకు దినములు దేవా లెక్కింపలేపుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంతకాలము ఆయుష్ మెచ్చుము. స్తోత్రమయ్యా. మా బ్రతుకు దినాల్లో మేము మీ దగ్గర ఉండాలని ఆశ. మాకు కొంచెం ఆయుష్ ఇస్తే ప్రభా, మేము మీ పని చేస్తాం స్వామి. మా ఆయుష్ పొడిగించయ్యా. మేము మీ సంఘానికి వస్తూ అనేకులను మేము మీ దగ్గరికి తీసుకొని వస్తాము. ఈ భూమి మీద మేము నక్షత్రాలుగా మేము జీవిస్తాం స్వామి. మాకు కలిగింది ఎప్పుడు మేము మీ కొరకు సమర్పిస్తాం. మా సమయాన్ని ఎక్కువ మీ కొరకు మేము సమర్పిస్తాం. అది ఎన్ని 100 కిలోమీటర్లైనా, ఎన్ని 1000 కిలోమీటర్లైనా మేము మీ నక్షత్రము ప్రభువా. సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చున్నాయి, నా ఆశలు
స్వామి. నా మరణ రోదన ఆలకించుము ప్రభు. మరణనందు నూతనముగా చిగురు వేయను. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము. దేవాని భూమిని వీడు గడియ నాకు చూపుము. కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుము. సమయము తూర్పు దేశము జ్ఞానుల యొక్క లక్ష్యము బాలుడైన యేసును చూడాలని ఈ 900 మైళ్ళ వ్యవధిలో ప్రయాణంలో ఎన్నో ఆటంకములు అనేక పరిస్థితులు తారుమారైపోయినప్పటికీ కూడా వారి లక్ష్యాన్ని పూర్తి చేయటానికే వారి ముందున్న నక్షత్రాన్ని వీరు అనుసరించి నడిచారు. అందుకే బాలుడైన యేసును చంపటానికి హేరోదు ఎన్ని పన్నాగాలు పడినప్పటికీ కూడా వారి లక్ష్యాన్ని పూర్తి చేయటానికి యేసయ్యను బ్రతికించాడు. ప్రపంచ సృష్టికర్తను కల్లారా వారు చూశారు. నాకు తోడు కావాలయ్యా నీవు. అవును స్వామి, మమ్మల్ని కలిగి జీవిస్తాం మేము. నాకు తోడుంటే చాలును యేసు. నీవు నాకు తోడుంటే చాలును యేసు. నీ కృపా చాలును. అయ్యా నీ కృప మాకు కుమరించు స్వామి. చాలును. నీవు నాకు తోడుంటే చాలును యేసు. నీ కృపా చాలును. నీ ప్రేమ చాలును. అత్యానంద భరితులయ్యారు వారు. నక్షత్రాలు చూసి అత్యానంద భరితులయ్యారు వారు. చాలును యేసు. శోధనలు ఎన్ని కష్టాలున్నారో అనుభవించారో. తన కుటుంబాన్ని విడిచిపెట్టారు. రాత్రులు ప్రయాణించారు. వారి ఉద్దేశాన్ని సఫలం చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఈ ప్రయాణంలో ప్రేమ వర్షం నా స్థితి మార్చగా. నీ ప్రేమ వర్షం నా స్థితి మార్చగా. నా జీవితాంతము నీతోనే నడిచెదా. నడుతామంతోటి నా జీవితాంతము నీతోనే నిలిచెదా. నీవు నాకు చాలును. దేవాన్ని నీతో ఉంటానయ్యా. నీవు నాకు జ్ఞానులు ఏ విధంగా నక్షత్రం వెంబడించినట్టుగా నా ప్రేమ చేతుల పైకెత్తి నా ప్రార్థన నా మన చేతుల పైకెత్తి నా ప్రేమ గీతం. నా ప్రార్థన నా హృదయాలాపన ఆ తూర్పు దేశ పిల్లలు అత్యానంద భరితులైపోయారు. నక్షత్రాలను దేవుని పిల్లగా మార్చాడు. భూమి మీద ఉన్న నిన్ను నన్ను జ్యోతుల వలె పోల్చాడు. ఆయన లేని జీవితము అంధకార భద్రమైపోయింది. మనమందరము త్రోవ చూపించబడి దూరం
ఎక్కడికైనా పంపు. నాతో రా. నీవు నాకు తోడుంటే చాలును. నా ప్రేమ గీతం, నా దీన ప్రార్థన, ఎంత ప్రార్థన చేశారో వారు. దేవుని కొరకు జీవించారు. ఆయన నక్షత్రాన్ని వెంబడించారు వారు. నా ప్రేమ గీతం, నా దీన ప్రార్థన, నా హృదయాలాపన అందుకో దేవా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మాకందని అన్నిటికంటే పైన ఉన్నటువంటి, పైగా ఉన్నటువంటి నక్షత్రాలను ఈ భూమండలం ఉన్న మమ్మల్ని మీరు పోల్చారు. మమ్మల్ని మీరు నక్షత్రాలుగా మీరు ఎంచుకున్నారు. నక్షత్రాలకు మీరు పేర్లు పెట్టారు. నక్షత్రముల సంఖ్య కూడా మీకు తెలుసు. మాకు కూడా మీరు పేరు పెట్టారు. మేము ఎంతమంది ఉన్నామో మీకు బాగా తెలుసు. మేము ఎంతమంది ఉన్నా మా లక్ష్యము ఏంటి అనగా, మా గురి ఏంటి అనగా, మా ఆశ ఏంటి అనగా, మిమ్మల్ని కనులారా చూడాలని తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా అత్యానందభరితులయ్యారు. మిమ్మల్ని చూసి సాగిలపడి మ్రొక్కారు, పూజించారు. విలువగల వస్తువులు వారి దేశం నుండి తీసుకుని వచ్చి ఆ బాలుడైన యేసుకు సమర్పించినట్లుగా మేము మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాము. తూర్పు దేశపు జ్ఞానం వారు పెట్టెలు పగలగొట్టారు, విప్పారు. మా హృదయాన్ని కూడా మేము విప్పి మేము మీ కొరకు సమర్పణగా మార్చున్నాము. దేవా, ఈ బిడ్డలు దీవించు, ఆశీర్వదించు, నీ కృపలో పెంచుము, ఉద్దేశాలను సఫలం చేయండి. క్రిస్మస్ దినాలలో క్రీస్తును కలిగిన పండుగ ప్రతిదినము అనుసరించే కృప మా ముందు మీరు నక్షత్రాలాగా వెళ్తున్నారు. మేము మిమ్మల్ని వెంబడిస్తాం. అదే నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును. దేవా, మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనుశాసము మనందరికీ అలనాడు దేవుని యొక్క కృప తూర్పు దేశపు జ్ఞానులకు తోడై ఉన్నట్టుగా యేసయ్య మనకు సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు ముదించునుగాక. గాడ్ బ్లెస్ యు.